వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఘోర రైలు ప్రమాదం ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నటువంటి ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. ఆ విజువల్స్ చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాయి. స్పెయిన్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఇప్పుడు వైరల్గా మారింది. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు ఇంకా 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదం జరగగానే రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్పెయిన్ దక్షిణ అండలూసియా ప్రాంతంలో ఒక హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి ఇంకొక హై స్పీడ్ రైలును ఢీకొట్టింది. చూడండి, నార్మల్ రైలు ఢీకొడితేనే ఎంత భారీ ప్రమాదాలు నెలకొంటాయో మనం చూసాం ఇక్కడ. అలాంటిది 2 హై స్పీడ్ రైళ్లు విపరీతమైనటువంటి స్పీడ్లో ఉంటాయి. అలాంటిది ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయంటే ఎంత తీవ్రత జరిగిందో ఈ ప్రమాదం ద్వారా అనేది మనకు అర్థమవుతుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాదాపు ఘటనా స్థలిలోనే వెంటనే 21 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. 36 మంది సీరియస్గా ఉన్నారు. రైలు ఆపరేటర్ ఇరువో చెప్పారు, మలాగా మాడ్రిడ్ సర్వీసులో భాగంగా దాదాపు 300 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. దాంట్లో ఇక ఈ ప్రమాదం పైన అక్కడ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేశారు. తీవ్రమైనటువంటి బాధతో కూడిన రాత్రిగా దీన్ని అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం మాలాగా దగ్గర రైలు ప్రారంభమై మాడ్రిడ్కు వెళ్తుంది. ఈ క్రమంలో అడమూజ్ సమీపంలో పట్టాలు తప్పి మరొక ట్రాక్ పైకి వెళ్ళింది ఆ రైలు. అదే సమయంలో అటువైపు నుంచి మరొక రైలు రావడంతో హై స్పీడ్ రైలు కాబట్టి వేగంగానే వస్తుంటాయి. ఇది పట్టాలు తప్పి ఇంకో ట్రాక్లోకి వెళ్ళింది. అట్నుంచి ఆల్మోస్ట్గా ఇంకొక హై స్పీడ్ రైలు అట్నుంచి ఏ వేగంగా దూసుకువచ్చింది. దీంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ ప్రమాదంలో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. స్టిల్ ఇప్పటికీ 100 మందికి గాయాలయ్యాయి. 21 మంది స్పాట్లను చనిపోయారు. ఆ 30 మంది సీరియస్గా ఉన్న వాళ్ళల్లో ఇంకెంతమంది బ్రతుకుతారో ఎంతమంది చనిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంత హెవీగా అంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. ఇది హై స్పీడ్ రైలు ఢీకొంటే ఒకసారి ఊహించండి. నార్మల్ రైళ్ళే మనకి ఇక్కడ ట్రాక్ల మీద 100 స్పీడ్తో వెళ్ళేటువంటి రైలు ఢీకొంటేనే ఎంత భారీ ప్రమాదాలు జరిగాయి మనం చూస్తాం. అలాంటిది హై స్పీడ్ రైల్స్ అంటే మినిమం 150 పైన 200 కిలోమీటర్ల పైన స్పీడ్తో వెళ్తుంటాయి. అవి అంత స్పీడ్తో వెళ్తున్నటువంటి రైళ్ళు ఢీకొన్నాయంటే దానికి తాలూకు దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్తిగా అది వర్ణించలేనటువంటి విధంగా ఉంటుంది. ఆ బోగిల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చెల్లా చెదురుగా కకావికలమైపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ముందు బోగి మొత్తం తుక్కు అయిపోయింది. చూడండి ఆ ట్రైన్ది ఎంత టెక్నాలజీ వాడి ఎంత పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేసినా కూడా ఈ స్పీడ్లో 2 ఎదురెదురుగా వచ్చి ఢీకొంటే ఆ యొక్క ప్రమాదాన్ని ఎవరు కూడా ఆపలేరు, దాన్ని తగ్గించలేరు కూడా. అందుకనే ఇప్పుడు భారీగా మరణాలు అక్కడ సంభవించాయి. 21 మంది మరణాలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది చాలా. అక్కడ సహాయక చర్యలు వెంటనే మొదలు పెట్టారు. ఇంకా ఆ ట్రైన్లో ఇరుక్కున్న వాళ్ళు కానీ అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కానీ వారందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు ఊటాబుట్టిన. లేకుంటే ఆ మిగిలినటువంటి వారి ప్రాణాలు కూడా దక్కేవి కాదు వెంటనే రెస్పాండ్ కాకపోతే. అయినప్పటికీ 30 మంది చాలా సీరియస్గానే ఉన్నారు. దాంట్లో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త అయితే సంచలనంగా మారింది.